గైస్ ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినాక బిల్లు 500 మాత్రమే ఇస్తా, దానికంటే ఎక్కువ చేయను. ఏంటి సార్ అది? బిల్లు 500 మాత్రమే ఇస్తా. పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ స్టోరీస్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో అయితే డీమార్ట్ వ్లాగ్ చేసేయండి. గైస్ ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినాక బిల్లు 500 మాత్రమే ఇస్తా, దానికంటే ఎక్కువ చేయను. పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం క్యాల్కులేట్ చేసుకొని రాసుకొని ఏం కావాలో అయ్యే కొంటా. లెట్స్ గో. చూసారు కదా, ఈసారి ప్లాన్ అయితే అదన్నమాట. ఏం కావాలో అది మాత్రమే, దట్టు 500కే కొనుక్కుందామని అనుకుంటున్నాము. చూడాలి మరి అది ఎంతవరకు జరుగుతుందో. సో మేమైతే మెట్రో బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఈ మధ్య మెట్రో కాస్ట్లు కూడా పెంచేశారండి. ముందు అయితే రీజనబుల్గా ఉండేది, ఇప్పుడైతే మరి అసలు కొన్ని ప్లేసెస్కి ఓకే, మరి కొన్ని మెయిన్ ఏరియాస్కి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పెంచేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి దిగి ఇంకా కాసేపు ఒక 1/2 కిలోమీటర్ అలా నడచాలన్నమాట. ఎండ అయితే మామూలుగా లేదు అసలు. బెంగళూరు అయినా ఏం చల్లగా లేదండి, ఫుల్ ఎండగా ఉందన్నమాట. మీరున్న చోట ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఏంటి ఫస్టే సాఫ్ట్ చూపిస్తున్నారు, అప్పుడే షాపింగ్ అయిపోయిందా అనుకుంటున్నారా? ఈ ఎండకి ఇంకా అలా వెళ్ళి అది చూడంగానే తినాలనిపించింది అనమాట. సో ఫస్ట్ అయితే సాఫ్ట్ తీసేసుకుంటున్నాము. మేము కూడా అనుకోలేదు, బట్ అలా జరిగిపోయింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏ మాటకు ఆ మాట కానీ డీమార్ట్లో సాఫ్టీ అసలు బెస్ట్ అండి. అంటే కాస్ట్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ బెస్ట్ అని చెప్పొచ్చు. 15 రూపీస్కి ఎవడిస్తారండి సాఫ్టీ ఇంత టేస్ట్గా? కాబట్టి చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఎంజాయ్ చేసి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే హెల్తీగా ఈ ప్రోటీన్ బార్ తీసుకున్నాను అనమాట. అండ్ అక్కడ వెన్న బిస్కెట్స్ ఏవో ఉండే వైట్ కలర్వి, అది బాగుంటాయని అది కూడా తీసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఓట్స్ తీసుకుంది, అండ్ ఇవి కూడా తీసుకున్నాము, దాని పేరు మర్చిపోయాను, సారీ. అండ్ దెన్ ఇక్కడ కొంచెం పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అది కూడా తీసుకున్నాము. అండ్ మెయిన్ అండి ఇదో ఈ పచ్చళ్ళు తీసుకుంటున్నాము. మావి పీజీ బతుకులండి. పీజీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది రోజు ఆ పప్పు తినడం ఎంత కష్టమో. కాబట్టి పికిల్ కంపల్సరీ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అండ్ దెన్ మ్యాగీ కోసం ఇక్కడ మ్యాగీ కూడా తీసుకుంటున్నాం అనమాట. అండ్ మీలో ఎంతమంది పీజీల్లో ఉంటున్నారో కామెంట్ చేసేయండి. పీజీలో ఉంటే ఈ మ్యాగీలు, పచ్చళ్ళు ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అండ్ కొంచెం ముందరికెళ్ళి ఇంకా సోపులు, షాంపూలు, కండిషనర్లు ఇంకా ఇవన్నీ అవసరం లేదు, ఊరికే అలా చూస్తూ ఉన్నామన్నమాట. అండ్ దెన్ ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని ఇంకా బాటిల్స్ తీసుకుందామని కొన్ని బాటిల్స్ అయితే తీసుకున్నామన్నమాట. అండ్ దెన్ కొన్ని గిన్నెలు, కప్స్ అవన్నీ ఉన్న సెక్షన్కి వెళ్ళాము. ఇవన్నీ మాకు అసలు అవసరం లేదు, కానీ ఎందుకో అండి ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఈ సామాన్లు ఉన్న సెక్షన్ చూస్తే అవసరం లేకపోయినా ఏంటో అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. అంటే ఏదైనా బౌల్స్, స్పూన్స్, ప్లేట్స్ అక్కడి వరకు ఓకే, కానీ మాకేంటో అన్నీ చూసిన ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనిపిస్తుంది. మేబీ అమ్మాయిలందరికీ ఇలాగే అనిపిస్తుందేమో. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. గిన్నెలు చూస్తే చాలు అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది అవసరం లేకపోయినా. అండ్ ఇక్కడైతే కొన్ని గిన్నెలు చాలా బాగున్నాయండి, భలే క్యూట్ కప్స్ అండ్ చాలా బాగున్నాయి, అందుకే అలా అనిపిస్తుందేమో మేబీ. గైస్ ట్రాలీ చూసారా, అప్పుడే సగం నిండిపోయింది. నేనేమో 500 అనుకున్నాను. సరేలేండి, ఇది నాది నా ఫ్రెండ్ది కలిపి. సో ఫైనల్గా చూద్దాం బిల్ ఎంత అవుతుందో. అండ్ ఇదైతే అసలు ఇది మాకు అవసరమే లేదు. ఉప్పు ఎందుకు చెప్పండి, ఉప్పు కానీ అసలు మేము ఎందుకు వాడతాం చెప్పండి, కానీ అది క్యూట్గా ఉందని చెప్పి తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ గిన్నెలన్నీ చూసినారా, ఇవి మాకు అవసరం లేదు. గంట సేపటి నుంచి అక్కడక్కడే తిరుగుతున్నాము, గిన్నెల సెక్షన్ అసలు వదలట్లేదు అనమాట. అండ్ దెన్ ఈ క్లిప్స్ సెక్షన్కి వచ్చామన్నమాట.
అండ్ ఈ క్లిప్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ ఆ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ చూసారా, అవి నాకు చాలా నచ్చాయి. కానీ అవి చిన్నపిల్లలు వేసుకునేవి. సో అలా చూసి ఆనందించాలన్నమాట, మనం వేసుకోలేము. అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ ఫ్లోర్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అయితే అసలు చాలా క్రౌడ్గా ఉందండి. మేమైతే సాటర్డే వెళ్ళాం అనుకుంటా, అందుకే చాలా క్రౌడ్గా ఉండింది. అండ్ ఇక్కడైతే కొంచెం పర్లేదు, ఈ ఫ్లోర్లో కొంచెం తక్కువ మందే ఉన్నారు. సో ఫస్ట్ అయితే కొంచెం ఫుట్వేర్ చూసాము, కానీ అవసరం లేదు, ఊరికే చూసామన్నమాట. అండ్ ఖచ్చితంగా చూడాల్సిన సెక్షన్, తీసుకోవాల్సిన సెక్షన్ టీ షర్ట్స్ అనమాట. డీమార్ట్లో టీ షర్ట్స్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. ఓన్లీ 100 రూపీసే ఉంటుంది, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను, కానీ మొత్తం బ్లాకే తీసుకున్నాను. ఎందుకో ఈసారి నా కళ్ళకి అన్నీ బ్లాకే నచ్చేసాయి అనమాట. సో బ్లాక్ టీ షర్ట్స్ తీసుకున్నాము. అండ్ జీన్సెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. మరి నేనైతే ఎప్పుడు వాడలేదు. మీరు ఎవరైనా వాడుంటే క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పండి. అండ్ ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి అలా అక్కడ చైర్స్ సెక్షన్ ఉంటే అక్కడ కాసేపు కూర్చొని అలా రిలాక్స్ అయిపోయాను అనమాట. అండ్ అక్కడ ఒక బుడ్డోడు ఉంటే వాడితో కాసేపు ఆడుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఎథ్నిక్ వేర్ కూడా ఉన్నాయి, కుర్తీ సెట్స్ అండ్ కొన్ని లంగా ఓనీలు అన్నీ ఉన్నాయి. నేను ఈ సెక్షన్ ఎప్పుడు చూడలేదు, అండ్ చాలా బాగున్నాయి. ఈ డ్రెస్ చూసారా, రెడీమేడ్, చాలా నచ్చింది నాకైతే, పర్వాలేదు. అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కలెక్షన్ కూడా చాలానే ఉన్నాయి. కుర్తీ సెట్స్ ఇంకా కార్డ్ సెట్స్ అన్నీ ఉన్నాయి, కాటన్వి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మళ్ళీ కిందకైతే వచ్చేసాము. వచ్చి బిల్ వేయించుకుందాం అనుకున్నాం. మళ్ళీ సడన్గా ఈ కార్న్ పీస్ ఇంకా యోగర్ట్ అలాంటివి కావాలని చెప్పి మళ్ళీ కిందకు వచ్చి ఈ సెక్షన్కి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే కార్న్ తీసుకున్నాము. కార్న్ తీసుకున్న తర్వాత యోగర్ట్ తీసుకున్నాను. నేనైతే ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇంకొకటి మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ రెండు అయితే బాగుంటాయండి. నాకు ఎందుకో బ్లూబెర్రీ ఫ్లేవర్ అస్సలు నచ్చదు. మీకు ఎవరికైనా బ్లూబెర్రీ నచ్చుతుందో లేదో కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్ అయితే ఫస్ట్ స్ట్రాబెర్రీ, దెన్ మ్యాంగో. ఈ రెండు నాకు మంచిగా అనిపిస్తాయి. ఆ 500 ఏదో అసలు అయ్యేలాగా లేదండి. ట్రాలీ చూసారా ఎంత ఉందో, ఫుల్ నిండిపోయింది. సో ఇంకా ఫైనల్లీ బిల్లింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా పాప్కార్న్ తీసుకుందాం అనుకుంటే అక్కడ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. సో మేబీ ఫస్ట్ టైం అనుకుంటా డీమార్ట్కి వచ్చి పాప్కార్న్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాము. సో మళ్ళీ ఇంకా మెట్రో బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట పీజీకి. సో ఇంకా పీజీకి వెళ్ళిపోయాక బిల్ చూపిస్తాను మీకు ఎంత అయిందనేసి. సో ఈ క్లిప్లో చూసేయండి ఎంత బిల్ అయిందనేసి. గైస్ పర్లేదు, ఒకసారి మనం అనుకున్నది అవ్వదు, ఇట్స్ ఓకే. మనం రోజు ఏం డీమార్ట్కి వెళ్ళాం కదా, ఇట్స్ 2000 చేంజ్ అనమాట. బిల్లు 500 మాత్రమే ఇస్తా. సార్ ఏంటి సార్ అది? బిల్లు 500 మాత్రమే ఇస్తా. ఇట్స్ ఓకే గైస్, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. సో లైట్ తీసుకోవాలన్నమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.